వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలక సమాచారాన్ని రాబట్టారు. లిక్కర్ స్కామ్ లో దోచుకున్న బ్లాక్ మనీని వైట్ లో మార్చుకునేందుకు పలు సినిమాలు నిర్మాణం చేపట్టినట్టుగా కూడా గుర్తించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పిన రాజ్ కసిరెడ్డి నిఖిల్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా సినిమాను కూడా రూపొందించారు. దీనికి కథ కూడా రాజ్ కసిరెడ్డి సమర్పించినట్లు టైటిల్స్ లో వేసుకున్నారు. ఇక ఈడీ ఎంటర్టైన్మెంట్స్ కు సంస్థకు ఉప్పలపాటి చరణ్ తేజ్ అనే దర్శకుడిని సీఈఓగా పెట్టుకున్నారు. భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు దర్శకులు రచయితలను అడ్వాన్సులు కూడా ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో వచ్చిన నగదును సినిమాల్లోకి కుమ్మరించినట్లు సమాచారం. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో కొత్త ప్రాజెక్టులన్నీ నిలిపివేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక స్పై సినిమాను ఎంత బడ్జెట్ లో నిర్మించారు, దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత, ఆ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రాబోయే కాలంలో ఏ సినిమాలు నిర్మాణానికి పైప్ లైన్ లో పెట్టారనే దానిపై కూడా సిట్ దర్యాప్తులో వెలుగు చూశాయి. నగదు రూటింగ్ చేసే క్రమంలో భాగంగా ఏ సంస్థల్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారనే దానిపై సిట్ వివరాలు తీసుకుంది.